ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రతి ఒక్కరికి కూడా శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియమైన వారలారా, దేవుడు మనకి అనేక సమయాల్లో సహాయం చేయడం మనం చూస్తూ ఉంటాం. ఆయన తనను నమ్మిన ప్రజలందరికీ కూడా సహాయం చేసేవాడు. ఆయన ద్వారా సహాయము పొందుకున్నటువంటి వారు బైబిల్ గ్రంథంలో చాలామందిని మనం చూస్తాం ప్రియులారా. కాబట్టి దేవుని సహాయము చాలా గొప్పది. ఎందుకంటే ఆయన మన నుండి సహాయం కోరుకునేవాడు కాదు. ఆయన నుండి మనం సహాయం కోరుకున్నప్పుడు దానికి ప్రతిగా మనల్ని ఆయన ఏమీ ఆశించడు. ప్రియులారా, దేవుని యొక్క సన్నిధిలో దేవునికి ఒక పేరు ఉన్నది. అదేమిటంటే సహాయము చేయు ఆత్మ. రోమీయులకు వ్రాయబడిన పత్రిక 8వ అధ్యాయము 26వ వచనములో చూస్తే అక్కడ వ్రాయబడి ఉన్నటువంటి వాక్యము, అటువలనే ఆత్మయు మన బలహీనతలను చూచి సహాయము చేయుచున్నాడు. ఎలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. ప్రిలరా, ఏ విధముగా ప్రార్థన చేయాలో మనకు తెలియదు. చాలామంది ప్రార్థన ఎలా చేయాలో తెలియకే ప్రార్థన చేస్తారు. కానీ అటువంటి వారి ప్రార్థన కూడా దేవుడు వింటాడు. ప్రియులారా, పరిశుద్ధాత్మకు మనము లోబడినప్పుడు మనము ఎలా ప్రార్థించాలో పరిశుద్ధాత్మే మనకు నేర్పిస్తుంది. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏంటంటే ఆయన చిత్తానుసారముగా మనం ఏదడిగినా కూడా ఆయన మన మనవి ఆలకిస్తాడు. ప్రతి దినము కూడా మనము ఎవరెవరి కొరకు ప్రార్థన చేయాలో పరిశుద్ధాత్మే మనకు జ్ఞాపకం చేస్తాడు. వారు ఎక్కడున్నా కూడా వారి అక్కర అవసరం ఏమిటో మనకి తెలియదు, కానీ మనం ప్రార్థిస్తాం. ప్రియులరా, మనం ప్రార్థన చేయటానికి మోకాళ్ళ మీద ఉన్నప్పుడు పలానా వారి కోసం ప్రార్థన చేయి అని పరిశుద్ధాత్మే మనకి జ్ఞాపకం చేస్తుంది. అందుకనే చాలామంది ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ ఎలా చెబుతుందో అలాగనే ప్రార్థన చేస్తారు. అందువలననే ప్రియులరా, నేను ప్రార్థన కొరకు అంశములు కొన్ని వ్రాసుకుంటూ ఉంటాను. నేను మోకాళ్ళ మీద ఉన్నప్పుడు ప్రభువా, ఏ వ్యక్తి కొరకు ప్రార్థన చేయాలి, నాకు జ్ఞాపకం చేయి అని దేవుణ్ణి నేను అడుగుతూ ఉంటాను. కాబట్టి ప్రియులారా, మనము అలా అడిగినప్పుడు దేవుడు మనకు తప్పకుండా దయచేస్తాడు. అప్పుడు మనకి ఉత్తరం కూడా వస్తుంది, దేవుని నుంచి జవాబు కూడా మనకి వస్తుంది. కనుక మనం ప్రభువు దగ్గర ఎలా ప్రార్థన చేయాలో కనిపెట్టినప్పుడు ఎవరి కొరకు ప్రార్థించాలో పరిశుద్ధాత్మే జ్ఞాపకం చేస్తుంది. మనం ఇండియాలో ఉన్నా, గల్ఫ్ దేశంలో ఉన్నా, ఎవరి కొరకైనా సరే మనము ప్రార్థించినప్పుడు దేవుడు మన మనవి ఆలకిస్తాడు. మన ప్రార్థన ద్వారా ఎవరైనా కూడా స్వస్థపరచబడగలుగుతారు. కొందరు ఆత్మీయంగా బలపరచబడతారు, కొందరు ఆదరణ పొందుకుంటారు. నీ ప్రార్థనను బట్టి కొంతమంది నడిపింపబడతారు, కొంతమంది ప్రమాదాల నుంచి కూడా తప్పింపబడతారు. మనము ఏదో దేశంలో ఉన్నాం కదా, ఈ దేశంలో ఉండి ఆ దేశంలో ఉన్న వాళ్ళ కోసం ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా అని చాలామంది అనాలోచనగా అనుకుంటారు. ప్రపంచంలోని పలు భాగముల్లో ఉన్నటువంటి వారి కొరకే ప్రార్థించినప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి ఆధిక్యత దేవుడు మనకిస్తాడు. ఆ రీతిగా కొన్ని గంటలు మనం ప్రార్థనలో గడపాలి. అది ఎంత సంతోషం ప్రియులారా. క్రైస్తవ జీవితంలో 15 నిమిషాలు ప్రార్థించటం చాలామంది కష్టపడిపోతూ ఉంటారు. బైబిలు ఎంతసేపు అయినా కూడా చదవగలుగుతాం, కానీ 15 నిమిషాల కంటే ఎక్కువసేపు మనం ప్రార్థించలేం. కొన్నిసార్లు మోకాళ్ళు నొప్పి పడుతూ ఉంటాయి, లేకపోతే అదొక రకమైనటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ప్రియులారా, ప్రార్థన అనగా ప్రభువుతో సహవాసం చేయటమే, మాట్లాడడమే. ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలము, మరి ఏ సమయంలోనైనా కూడా ప్రార్థించడం ద్వారా మనం ఎంతో బలం పొందుకుంటాం. ఆత్మ అంటే పరిశుద్ధాత్మ అనేక విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది. అనేక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను, వారి అక్కరలను ఆత్మ జ్ఞాపకం చేసే కొలది కూడా మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. ఆ విధంగా సహాయము చేసే ఆత్మ మనకెప్పుడు కూడా తోడుగా ఉంటుంది. కనుక దేవుని ఆత్మ కలిగి ప్రతి ఒక్కరూ ప్రార్థించాలని మనం చేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.